నిన్న గత శుక్రవారం సభలో జరిగిన పరిస్థితుల్ని మీ అందరి దృష్టికి కూడా మేము ఆ రోజు తీసుకొచ్చాం. మేము ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. వాళ్ళు సభలో మేము అక్కడ ఉండగానే బయటకు వచ్చి అసత్యాలు ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా ఇలా అపచారం చేశారు, ప్లే కార్డులు పట్టుకున్నారు, చెప్పులు వేసుకొని షూ వేసుకొని అని చెప్పి అబద్ధాలు మాట్లాడారని చెప్పి మేము ఆ వీడియో చూసిన తర్వాత మేము మీ దగ్గరకు వచ్చి రెస్పాండ్ అవ్వడం జరిగింది. క్లియర్గా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఆత్మాభిమానం ఉంటే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళు అయితే ఆ రోజు సభలో ఏం జరిగిందో ఫుల్ ఫుటేజ్ మీరు ఇవ్వండి. 3 కెమెరాలు ఉన్నాయి. మేము ఇప్పుడు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి రమేష్ శుక్రవారం లెటర్ ఇచ్చినా కూడా ఈరోజుకి రెస్పాండ్ కాకపోతే మేము వాళ్ళు అడిగాం. ఏమని మాకు సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్, ఇలా అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆంధ్రజ్యోతి ఈనాడులో అబద్ధపు ఫోటోలు అబద్ధపు సాక్ష్యాలను వాళ్ళు చూపించి బ్లేమ్ చేసే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగాం. కానీ వాళ్ళు చైర్మన్ గారికి చెప్పిన సమాధానం మేము వింటే వాళ్ళు ఏం చెప్తున్నారు, రికార్డింగ్ లేదంట. ఎవరైతే మాట్లాడుతున్నారో మైక్ ఇచ్చి వాళ్ళ వరకే రికార్డింగ్ చేయండి, మిగతా రికార్డింగ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారు అని చెప్పి చైర్మన్ గారు మాతో చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, మాట్లాడే వాళ్ళ రికార్డింగే పయ్యవల కేశవ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో రికార్డింగ్ చేస్తే మరి ఈ ఫోటోలు ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతున్నాం. మీరు మార్పింగ్ చేశారా, లేకపోతే మీ ఏఐలో జనరేట్ చేశారా, మీరు ఎలా వచ్చినాయి మీకు, లేక మీరు క్రియేట్ చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. నేను అది ఆ రోజు చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మొత్తం షూ వేసుకొని ఫోటోలు పట్టుకొని అక్కడ నిరసన తెలియజేశారని చెప్పారు. నిరసన ఎక్కడ తెలియజేస్తాం, పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తాం. నేను ఆ రోజు అన్న మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నా. నేను చెప్పులు అందరు శాసన మండలి సభ్యులు అన్నారు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ రోజు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను షూ వేసుకోగానే చెప్పులు వేసుకోగానే పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసినట్టుగా మీరు నిరూపిస్తే అదే రాజీనామా చేస్తాన్న మాటకి ఈరోజు కూడా నేను కట్టుబడి ఉన్నా. మీకు దమ్ముందా అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అడుగుతా ఉన్నా. మీ ఇష్టం వచ్చినట్టు అసత్యాలు ప్రచారం చేశారు 2 రోజులు, మేము భరించాం. ఈరోజు నిజం మీ ముందు పెడదామని చెప్పి మేము ఈరోజు సెక్రటరీ జనరల్ కానీ చైర్మన్ గారి దగ్గరికి వీడియోలు అడిగితే అసలు వీడియో రికార్డింగే జరగలేదంట. చైర్మన్ గారు అడగడం జరిగింది, వీడియో రికార్డింగ్ జరగకపోతే ఈ పార్లమెంట్ మీద జరిగినట్టు తీవ్రవాదులు దాడి జరిగితే ఎవరు ఆన్సర్ చేస్తారు? ఏ కాలంలో ఉన్నారు మీరు? 3 కెమెరాలు 3 వైపులు ఉన్నాయి, మొత్తం అసెంబ్లీ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. హౌస్లో ఏం జరిగింది, ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందనే ప్రొసీడింగ్స్ మీరు రికార్డ్ చేయట్లేదా? అంటే మీరు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రికార్డ్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతున్నాం. మేము ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చారంటే ఈరోజు అసెంబ్లీ కౌన్సిల్లో వీడియో రికార్డింగ్లన్నీ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారంట. ప్రభుత్వానికి చేతగాక నడపడానికి ఏంది ఈ పరిస్థితిని అడుగుతా ఉన్నాం మేము. అంటే మీ సొంత మీడియా కెమెరాలు తెచ్చి లోపల పెట్టుకున్నారని అడుగుతున్నాం మేము డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం. మీకు చేత అయితే ఈరోజు వీడియోలు బయట పెట్టండి, నిజం అయితే మేము ఒప్పుకుంటాం, మేము క్షమాపణ చేస్తాం. లేదు ఈ తప్పు మేము ప్రచారం చేసామని చెప్పి మీరే చంపలేసుకొని వెంకటేశ్వర స్వామి కూడా క్షమాపణ చెప్పి మీరు అసెంబ్లీ నుంచి బయట పోమని అడుగుతున్నాం. ఇప్పుడు మాకు చైర్మన్ గారు హామీ ఇవ్వడం జరిగింది, ధర్నా చేస్తే ఈరోజు ఫుటేజ్ ఇస్తామన్నారు. సీసీ ఫుటేజ్ కానీ ఇవ్వకపోతే మళ్ళీ హౌస్లోకి వెళ్ళి పోడియం ముందు ఈరోజు కూడా ధర్నా చేసే కార్యక్రమం చేస్తాం. నిజం వాస్తవం ప్రజలకు తెలియాలి. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని దొంగ పనులు చేస్తుంది, ఎన్ని కుయుక్తులు చేస్తుంది, ఎన్ని విష ప్రచారాలు చేస్తుంది అనేది కూడా ఈరోజే నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.